హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. నా డే ఇలా నేచర్లో స్టార్ట్ అయింది. మార్నింగ్ లేవగానే నేను మా తమ్ముడు వాకింగ్కి వెళ్ళాము. ఇది విలేజ్ సైడ్ వ్యూ, అప్పుడే సన్ రైజ్ అవుతుంది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. మా ఊరిలో ఏంటంటే వీధికి ఒక టెంపుల్ ఉంటుంది. రామాలయం, కృష్ణాలయం, శివాలయం, విఘ్నేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, త్రిపుర సుందరమ్మ టెంపుల్, చాముండేశ్వరి అమ్మ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ బ్రహ్మంగారి టెంపుల్ అన్నమాట. ఏంటి, చాలా లిస్ట్ చదివానా? మరి అన్ని టెంపుల్స్ ఉన్నాయి మా ఊర్లో. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే దైవనామస్మరణే వినిపిస్తుంది. మా ఊరి పేరు దేచవరం, పల్నాడు జిల్లాలో ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే త్రిపుర సుందరమ్మ టెంపుల్ అని చెప్పాను కదా, అంటే ఊరికి నడిపొడ్డున ఉంటుంది, బొడ్రాయి అని కూడా అంటారనమాట. చాలా పవర్ఫుల్ దేవత అన్నమాట. గ్రామదేవతగానే కొలుస్తారు. చాలా పవర్ఫుల్. ఒక ఏడాది ఎందుకో వర్షాలు సరిగ్గా లేవని చెప్పేసి ఒక పూజ చేశారండి. ఏం పూజ అంటే జెంట్స్ అందరూ 108 బిందెలతోటి నీళ్లు పోస్తే వర్షం పడుతుంది అని చెప్పేసి ఎవరో అన్నారంట. అది జరుగుతుందంట. అందుకని చెప్పేసి అది అలా చేశారు. మా తమ్ముడు ఏమన్నారంటే 108 బిందెలతో నీళ్లు పోస్తే వర్షం పడుతుందా ఏంటి, ఏదో చెప్తారు కానీ అన్నారు. కానీ నెక్స్ట్ ఏమైందంటే బిందెలు తక్కువ అయ్యాయని చెప్పేసి మా తమ్ముడితో కూడా ఒక బిందె నీళ్లు పోయించారనమాట 108 అవ్వడానికి. మీరు నమ్మరు, ఆ సాయంత్రానికి కుండపోత వర్షం పడింది. అప్పుడు నమ్మాడు మా తమ్ముడు, ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి. మా ఊర్లో టెంపుల్స్ ఎక్కువ అని చెప్పాను కదా, ఇది రామాలయం అన్నమాట. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఆ లైన్లోనే ఉంటుంది. ఇక్కడ శివాలయం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఈ రెండు. మనం దర్శనం చేసుకోవడానికి ముందే కాళ్ళు అవి కడుక్కోవడానికి బయట ఏర్పాటు చేశారనమాట. ఈ టెంపుల్ ఏంటంటే 3 years బ్యాక్నే ప్రతిష్ట జరిగింది. చాలా ఇయర్స్ నుంచి కడుతున్నారనమాట. టైం పట్టింది, ఎందుకంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఈజ్ మేడ్ విత్ హోలీ రాక్స్. రాతి కట్టడం, గాలి గోపురం నుండి చుట్టుప్రకాల దాకా అంతా రాతితో నిర్మించారు. లోపల స్వామివారిని చెక్కిన స్టోన్ కూడా ఏదో చెప్పారు, స్పెషల్ స్టోన్ అని. అందుకే స్వామివారి దగ్గరికి బయట నుండి వచ్చిన ఏ కెమికల్స్తో కూడిన పూజా వస్తువులు కూడా తీసుకెళ్ళనివ్వరు. అండ్ బంతి పువ్వులు కూడా లోపలికి రానివ్వరు. చేమంతులు అలౌ చేస్తారు అనుకుంటా. పూజారి గారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. అంత నిష్టలతోటి పూజలు చేస్తూ ఉంటారనమాట స్వామివారికి. ఇది శివాలయం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూపిస్తాను. ఇదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది కూడా మొత్తం గాలిగోపురం, ఎవ్రీథింగ్ ఈజ్ రాక్స్ అన్నమాట. అంతా రాళ్లతోనే నిర్మించారు ఈ కట్టడాన్ని. చుట్టు ప్రాకారాలు కూడా అంతా రాతితోనే నిర్మించారనమాట. అందుకని ఏమీ పెయింట్స్ వేయలేదు, అక్కడక్కడ వచ్చిన విగ్రహాలకి తప్ప ఇంకా ఎక్కడ పెయింట్ అనేది వేయరనమాట. మనకి ఆ రాతితో నిర్మించిన కట్టడము ఆ లుక్కే బాగుంటుంది కదా, చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ టెంపుల్ అంతా చాలా ఓపెన్గా ఉంటుంది అన్నమాట. మనకి గర్భగుడికి మాత్రమే అక్కడ ఉంటుంది, కానీ మిగతా అంతా భక్తులు కూర్చోడానికి చాలా స్పేషియస్గా మండపం అనేది డిజైన్ చేశారు. మండపం కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు చుట్టూ చూస్తే కనుక మొత్తం రాతి కట్టడం, చుట్టు ప్రాకారాలు కూడా అంతా రాతి కట్టడము. అండ్ టెంపుల్ చుట్టూ ఇట్లాగా మొత్తం ఎప్పుడూ గ్రీనరీగా ఉండేటట్టు చూసుకుంటారనమాట. పువ్వులు, చెట్లు ఎప్పుడూ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుంటారు. గార్డెన్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. అండ్ టెంపుల్ కూడా ఎప్పుడూ చాలా క్లీన్గా, నీట్గా ఉంటుందన్నమాట. ఇది గుడి వెనక భాగము.
ఇది చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పూజలు కూడా చాలా నిష్టగా చేస్తారనమాట. మొన్ననే గోదాదేవి కళ్యాణం జరిగింది, శ్రీనివాసుడు గోదాదేవి కళ్యాణము. అది నేను మిస్ అయ్యాను. చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ టైంలో చూడాలి టెంపుల్ని. ఎంత బాగా డెకరేట్ చేశారంటే మా డాడీ వీడియో పంపించారనమాట. అయ్యో ఇంత బాగా ఉంది, నేను అసలు మిస్ అయ్యాను స్వామివారిని చూడడము, కళ్యాణం చూడడము అనుకున్నాను. మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అటెండ్ అవ్వటానికి. అచ్చం తిరుమలలో ఉన్నట్టే ఉంటుందన్నమాట విగ్రహం డిజైన్ అయితే. పూజారి గారు కూడా చాలా స్ట్రిక్ట్గా పూజ చేస్తారనమాట. అన్ని నియమాలు నిష్టలు ఫాలో అవ్వాలి. మీరు ఏ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్ కెమికల్స్తో కూడిన పూజా సామాగ్రి తీసుకెళ్తే లోపలికి కూడా తీసుకెళ్లరు. వాళ్ళు తెచ్చుకున్నవి స్వామివారి కోసం తెప్పించినవి మాత్రమే వాడతారనమాట. ఎందుకంటే విగ్రహం ఏదో పాడైపోతుంది, అట్లా చెయ్యకూడదు అని చెప్పేసి వీళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి అదే ఫాలో అవుతారు. మొత్తానికి దర్శనము పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నాము. హారతిస్తున్నారు, మీరు కూడా చూడండి. మీకు రావడం కుదురుతుందో లేదో నాకు తెలియదు కదా, ఇలా అయితే స్వామివారిని మీ దగ్గరికి తీసుకురాగలను. మాకేంటంటే ఈరోజు అనుకోకుండా శనివారం కదా, ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా అనుకోకుండా వెళ్ళామన్నమాట. మా పిన్ని బాబాయిని మీట్ అవ్వడానికి వెళ్ళి వాళ్ళని మీట్ అయిన తర్వాత దగ్గరే కదా అన్నట్టు ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ ఏంటంటే మా ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట, దేవరంపాడు అని చెప్పేసి. దేవరంపాడు తిరునాళ్ళు కూడా చాలా ఫేమస్. ఆ టెంపుల్ని ఇప్పుడే ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. చాలా ఓల్డ్ టెంపులే, ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్. అది గుట్ట అంటారో కొండ అంటారో తెలియదు, అది ఒక కొండలాగానే ఉంటుందన్నమాట. చూశారు కదా. లోపల నేను స్వామివారిని అయితే తీయలేదు, పురాతనమైన టెంపుల్ కదా, తీయొచ్చో తీయకూడదు అని చెప్పేసి నేను స్వామివారిని తీయలేదన్నమాట. అండ్ ఇప్పుడే క్యూ లైన్స్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొక నెలలో అంటే మార్చ్ అట్లాగా దేవరంపాడు తిరునాళ్ళు జరుగుతుందన్నమాట. చాలా క్రౌడెడ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ముందే క్యూ లైన్స్ అన్నీ డిజైన్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే ఈ తిరునాళ్ళ నెల రోజుల పాటు జరుగుతుంది. ఏ తిరునాళ్ళ నెల రోజులు చూసుండరు, ఈ తిరునాళ్ళ అనేది నెల రోజుల పాటు జరుగుతుంది అన్నమాట. 5 శనివారాలు అట్లా జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. అండ్ ఈ టెంపుల్ కిందనే ఎవ్రీ సాటర్డే అన్నదానం జరుగుతుంది అన్నమాట. ఇది టెంపుల్ వ్యూ. అండ్ టెంపుల్ చుట్టుపక్కల కూడా కొండ కదా, గ్రీనిష్గానే ఉంటుంది, అంతా గ్రీనరీతో సరౌండ్ చేసి ఉంటుంది అన్నమాట. ఈ స్టెప్స్ కూడా కొత్తగానే కట్టారు. ఈ కింద చెట్ల దగ్గర అన్నదానం అనేది జరుగుతుంది అన్నమాట ఎవ్రీ సాటర్డే. అండ్ మనకు తోచినంత మనము డొనేట్ చేయొచ్చు. అండ్ ఇంటికి రాగానే ఏంటంటే మా తమ్ముడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి, అందుకని తన కోసం ఇవన్నీ హడావిడిగా చికెన్ పచ్చడి అవన్నీ పెట్టేసి కొంచెం టొమాటో పచ్చడి చక్రాలు చేసాము. అన్నీ ప్యాకింగ్ కూడా చేయాలి. ఇప్పుడు పచ్చడి పెట్టేసి ఏంటంటే నాకు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. నాకు ఒక స్ట్రేంజ్ ప్రాబ్లం ఉంది, అందుకని డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. మా డాక్టర్ తమ్ముడిని తీసుకొని ఇంకో డాక్టర్ బాబుని కలవటానికి వెళ్ళామన్నమాట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఇది అసలు ప్రాబ్లమే కాదు అని చెప్పేసి అన్నారు. సో హ్యాపీయే కదా అది ప్రాబ్లం కాకపోతే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఎప్పుడన్నా కుదిరితే చెప్తానులేండి ఆ ప్రాబ్లం ఏంటో. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే షాపింగ్ ప్లాన్ ఉండింది, అందుకని చెప్పేసి నసరావుపేట వెళ్ళామన్నమాట. నసరావుపేట వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని అట్లాగే డిన్నర్ చేసి వద్దామక్క అన్నాడు. ఓకేరా, నేను కూడా నీతో బయటకు వచ్చి చాలా మంత్స్ అయింది కదా అని చెప్పేసి మేమిద్దరం ఇక్కడ కాసు సెంట్రల్ అని చెప్పేసి ఓపెన్ చేశారండి నసరావుపేటలో. అక్కడ కొంచెం షాపింగ్ చేసేసి వాడు కొన్ని క్లాత్స్ తీసుకున్నాడు, నేనేమో ఫుట్వేర్ కొనుక్కున్నాను. అలా కొనుక్కొని ఏంటంటే డిన్నర్కి బయలుదేరాం. ఈ లోపల ఏం జరిగిందంటే ఎవరో క్రాకర్స్ పేలుస్తున్నారనమాట. మా తమ్ముడు ఏమన్నాడంటే అయ్యో సమ్వన్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అక్క, లెట్స్ ప్రే అన్నాడు. సో తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటి, అదొక పెళ్ళిదన్నమాట. ఇప్పుడు దేనికి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కూడా అర్థం కాక
ఒరే ఇది పెళ్ళిరా అనుకొని సో వాళ్ళ బాండ్ అనేది బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నాము. దాని తర్వాత ఏంటంటే మేము డిన్నర్ ఎక్కడ ప్లాన్ చేశాడంటే తను అనేక కేఫ్ అని చెప్పేసి ఒకటి ఉందంట నసరాపేటలో, అది నాకు తెలీదు. తను తీసుకెళ్ళాడు, ఇన్స్టాగ్రామ్లో చూసాక ఇలాంటి కేఫ్ ఒకటి ఉంది అంటే నసరాపేట, నాకు తెలియదురా అని చెప్పేసి వెళ్ళాము. అనే అంబియన్స్ అయితే సూపర్ ఉండింది. అండ్ ఫుడ్ కాస్ట్ కూడా అంటే చాలా రీజనబుల్గా ఉంది. నాకు అదేంటో అర్థం అవ్వలేదు. తీరా బయటికి వెళ్ళాక బోర్డు చూస్తే స్టూడెంట్స్ స్పెషల్ ఈ కేఫ్ అని చెప్పేసి రాస్తుందన్నమాట. అండ్ అక్కడ మనకి స్క్రీన్ కూడా కనిపిస్తుంది, స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, సాంగ్స్ పెడతా ఉన్నారు. అంబియన్స్ అయితే సూపర్ ఉండింది, చాలా బాగుంది. వీడియో చివరి దాకా చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఏంటండి? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నెక్స్ట్ వీడియో మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.